स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాటి రథసప్తమి సందర్భంగా మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా మీకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈటీవీ లైఫ్ వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ సూర్య భగవానుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటున్నాం. గురుగారు, మరి ఈ రథసప్తమి ప్రత్యేకత ఏమిటి? రథసప్తమి సూర్య సప్తమి లేదంటే సూర్య జయంతి అని అనకుండా రథసప్తమి అని ఎందుకంటారు? జయంతి అనబడేటువంటిది పదం వచ్చి వెళ్ళేటువంటి వాళ్లకు చెప్పేటువంటి పదం. ఒక జన్మను పొంది ఆ జన్మను పరిపూర్ణం చేసుకుని మరల ఇంకో జన్మ పొంది ఆ జన్మను పరిపూర్ణం చేసుకుని ఇట్లా జనన మరణ చక్రంలో పడి తిరిగేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు రెండు జరుగుతాయి, వర్ధంతి, జయంతి. కానీ భగవానునకు జయంతి జరిగేటువంటి అవకాశం లేదు. వాడు ఉండటమే తప్ప రావటం పోవటం ఈ రెండూ లేవు భగవంతుడికి. వచ్చుట అవతరించుట ఉన్నది, అవతారాన్ని ఉపసంహరించడం ఉన్నది. కానీ పుట్టుట మరణించుట అనేటువంటివి ఈ రెండు భగవంతునికి లేవు. సూర్యుడు సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడు. ఇప్పటికీ లోకంలో అనేక మంది ఆస్తికులైనటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యక్ష భగవానుడు ఎవరు అంటే సూర్య భగవానుడు అని అంటారు. ఆ విష్ణుమూర్తి కనబడడు, చిత్ర రూపంలోనో విగ్రహ రూపంలోనో కనబడతాడు. శివుడు కనబడడు, బ్రహ్మ కనబడడు. కానీ వాళ్ళు చేసేటువంటి కర్తవ్యాలు కర్మలు అన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ సూర్యుడి వల్ల రెండూ కనబడుతున్నాయి. సూర్యుడు కనబడుతున్నాడు, అతడు చేసేటువంటి కర్తవ్యము కనబడుతోంది. ఆ కారణం చేత ప్రత్యక్ష భగవంతుడు ఎవడయ్యా అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు అని. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు అని కూడా అనరు, సూర్యనారాయణ మూర్తి అని అంటారు. గోదావరి జిల్లాల్లో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి అని అంటారు. ఆ నారాయణుడే సూర్యుడిగా ఉండి లోకానికి వెలుగునిస్తున్నాడు అని. వాళ్ళు పుట్టడం వెళ్ళిపోవటం ఉండదు కనుక వాళ్ళని జయంతులు వర్ధంతులు ఇవి వాళ్లకు లేవు. అందువల్లనే ఆ సప్తమిని అతడు ఈ గమనాన్ని ప్రారంభించినటువంటి రోజు. ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో మొత్తం అంతా భూమండలం అంతా మునిగిపోయింది. ఎవ్వరూ లేరు, జీవులెవ్వరూ లేరు, ఉన్నవాడు ఎవ్వరు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతనినే సేవింతున్ అని గజేంద్రుడు భాగవతంలో చెప్పినట్టుగా ఒక్క భగవంతుడొక్కడే జ్యోతిస్వరూపుడై ఉన్నాడు తప్ప సూర్యచంద్రులు కూడా లేరు. ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి తరువాత మరల ఆ సూర్య భగవానుని సృష్టించాడు లోకానికి రావటం కోసం, లోకానికి అంతటికి వెలుగు కోసం, ఒక పగటి కోసం సూర్య భగవానుడిని సృష్టించడం జరిగింది. ఆ భగవానుడి రూపంలో భగవంతుడే రావటం జరిగింది సూర్యుని రూపంలో. ఆ వచ్చింది ఎప్పుడు అంటే సప్తమి నాడు. కనుకనే దాన్ని సూర్యుడు వచ్చిన సప్తమి కనుక సూర్య సప్తమి అని పిలుస్తారు. ఆయన ఒక రథంలో ప్రయాణం చేస్తాడు. ఆ రథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత? ఆ రథ సప్తమి అని ఎందుకంటున్నాం మనం? ఆ రథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని రథాలకు 2 చక్రాలు ఉంటాయి సామాన్యంగా, లేదా ఇంకా ఎక్కువ చక్రాలు కూడా ఉండే రథాలు కొన్ని ఉన్నాయి. చైత్ర రథం ఇవన్నీ కూడా ఎక్కువ చక్రాలను కలిగి ఉంటాయి. కానీ సూర్య భగవానుడు సంచరించే రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది. దాన్నే ధర్మచక్రము అని పిలుస్తాం. కనుక సూర్యుడు ప్రయాణం చేసేటువంటి రథానికి ఆధారమైనటువంటి చక్రమే ధర్మం. కనుక వెలుగు దేన్ని అనుసరించి వస్తుంది అంటే ధర్మాన్ని అనుసరించే వస్తుంది అని మనకు తెలియచేస్తున్నవాడెవ్వడు అంటే సూర్యభగవానుడే. ఆయన వచ్చిన రోజు ఈ సప్తమి నాడు వచ్చాడు. ఆ ప్రయాణం ప్రారంభించాడు.
ఎప్పుడో ఉన్నాడు. నారాయణుడు ఉన్నాడు కదా, లేకుండా పోలేదు కదా, ఈ రూపంతో వచ్చాడు. కనుక సూర్య నారాయణుడు ఆ సప్తమి నాడు వచ్చాడు కనుక దాన్ని సూర్య సప్తమి అని పిలిచారు. ఆ రథానికి అంత దివ్యత్వం ఉన్నది కనుక దానికి ఆ సప్తమి నాటికి రథ సప్తమి అని పేరు వచ్చింది. గురుగారు, 6 ముఖ్యమైన ఆరాధన రీతులలో సూర్యోపాసన ప్రత్యేకత ఏమిటి? ఆరాధన చేసేటువంటి విషయంలో అనేక రకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఏ ఖర్చు లేకుండా అతి తేలికగా ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి ఆధారమైనటువంటి వారు ఎవరయ్యా అంటే కేవలం ఒక్క సూర్యుడు మాత్రమే. ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్కటి ఇష్టం ఉన్నది. విష్ణు అలంకార ప్రియ, గణపతి తర్పణ ప్రియ, ఈశ్వర అభిషేక ప్రియ, లోకమాతా స్తోత్ర ప్రియ, సూర్య నమస్కార ప్రియ. సూర్యుడికి కేవలం సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని నీళ్లు వదలక్కర్లా, కేవలం నమస్కారం చేస్తే చాలు. అందుకనే అనేక రకాలైన బాధలు కలిగినా సూర్య నమస్కారాలు చేస్తే పోతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. వైద్యశాస్త్రం కూడా చరక సంహితలో మాట ఉన్నది, సూర్యారాధన చేసి తీరాలి అని. కనుక ఆ విధంగా సూర్యుడు కేవలం నమస్కారం చేస్తేనే మనకు కావలసిన కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఎంతగా తీరుస్తాడు అంటే సహస్ర కవచుడు అనేటువంటి రాక్షసుడు తన దగ్గర మిగిలిన ఒక్క కవచాన్ని కాపాడుకోవటం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే సూర్యభగవానుని వద్దకు వెళ్ళాడు. ఆ సూర్యభగవానుని వద్దకు వెళ్ళి నన్ను రక్షించవయ్యా అంటే నీకేం భయం లేదు, ఉండవయ్యా, దేవతలంతా వచ్చి అడిగారు వాడిని వదలవయ్యా, మేము సంహరిస్తామని. అట్లా వీరు లేదు, నన్ను సంహరించి వాడిని తీసుకెళ్ళండి అన్నాడు. అదే సందర్భంలో కుంతీదేవి సూర్యభగవానుని ప్రార్థించింది. ఆ సహస్ర కవచుడు అనేటువంటి వాడిని కుంతీదేవి వద్ద చిన్నపిల్లవాడుగా అందజేశాడు. అంతగా తన వద్దకు వచ్చిన వాళ్లను కాపాడేటువంటి వాడు కనుక అనేకములైన ఆరాధనలలో కూడా అత్యంత తేలికైనటువంటిది, సామాన్యమైనటువంటి వాడు, ఒక నిర్ధనుడు కూడా అర్చించగలిగినటువంటి స్థితిలో ఉన్నవాడు సూర్యభగవానుడు కనుక అంత ప్రత్యేకత చెప్పబడింది. గురుగారు, సూర్యుడిని ప్రాణశక్తికి ఆధారంగా వేదాలు ఎందుకు చెప్తున్నాయి? సూర్యుని లోపల ఉన్న శక్తిని మనం గాయత్రి అని పిలుస్తాం. సూర్యుడు వేరు, గాయత్రి వేరు కాదు. గాయత్రిని సహజంగా ఏమనుకుంటారంటే ఒక స్త్రీ రూపంగా భావించి 5 తలలతో ఏర్పాటు చేస్తారు. ఈ 5 తలలు కూడా ఏవి అంటే పంచ తన్మాత్రలు, అంతే తప్ప అన్ని తలలు ఉన్నాయి అని కాదు అర్థం. ఆ గాయత్రి 5 తలలు కలిగిన పంచ తన్మాత్రలు కలిగినటువంటి, పంచయోగములు కలిగినటువంటి, పంచస్థితులు కలిగినటువంటి ఆ సూర్యుని యొక్క శక్తియే గాయత్రి. గాయత్రి అనే పదానికి అర్థం ఒక స్త్రీ దేవత అని కాదు. గాతారం త్రాయస్వ ఇతి గాయత్రి, గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అని 2 వివరణలు ఇచ్చారు. ఇందులో గాతారంత్రాయస్వ ఇతి గాయత్రి అంటే ఎంతగా మనం గానం చేస్తే, గానం చేయటం అంటే మంత్ర జపం చేయటం, ఎంతగా చేస్తే అంతగా మనల్ని కాపాడేటువంటిది. ఆ కాటాలో ఒక్కొక్క వంకాయ వేస్తుంటే వేసిన కొద్దీ ఆ పళ్ళెం కిందికి దిగుతుందా లేదా? ఈ రాయి ఉన్న పళ్ళెం పెరుగుతుంది, పైకి పెడుతుంది. కనుక ఆ వేసిన కొద్దీ అలా కిందికి ఎట్లా దిగుతుందో మనం చేసిన కొద్దీ మనల్ని అలా కాపాడుతూ ఉంటుంది. ఆ సూర్య భగవానుని యొక్క అంతర్లీనమైనటువంటి వెలుగు, జ్యోతి అనబడేటువంటి, కాంతి అనబడేటువంటి ఆ అమ్మవారు. అందుకని ఆ శక్తిని అమ్మవారు అని పిలవటం మన సంప్రదాయం కనుక పిలిచాం. 2వ భావం గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి. గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అంటే ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయటం చేత మన ప్రాణములను కాపాడును అని దాని భావం. గయాయాంత్రాయస్వ, ప్రాణములను రక్షించునది. కనుకనే సూర్యుని యొక్క శక్తి ఏ శక్తితో సమానము అంటే ప్రాణశక్తితో సమానం. మన ప్రాణాలని కాపాడుతుంది. ఎట్లా కాపాడుతుంది? ప్రాణములు పోవటాన్ని సహజ మరణము అని అంటాం. మధ్యలోనే ప్రాణాలను పోగొట్టుకునేటువంటి దాన్ని అపమృత్యువు అంటాం. కనుక ఈ అపమృత్యువుని మనం తొలగించుకోవచ్చు.
సహజ మరణాన్ని ఏ జీవుడు తప్పించుకోలేడు. లోకంలో 84 లక్షల జీవరాశులు మరణాన్ని పొందవలసిందే. కానీ అపమృత్యువుని తొలగించుకోవచ్చు. దేనివల్ల తొలగించుకోవచ్చు? అపమృత్యువుని తొలగించుకోవడం అంటే మన ప్రాణాలని మనం రక్షించుకోవటమే. ఎలా తొలగించుకోవచ్చు? సూర్య ఆరాధన చేత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెబుతున్నది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా సూర్య భగవానుని వల్ల మనకు అందుతుంది కనుక, ఆరోగ్యం అతడి ఇచ్ఛలో ఉన్నది కనుక అతన్ని కనుక ఆరాధించినట్లయితే అపమృత్యువు లేకుండా మన ప్రాణములను కాపాడుతుంది కనుక అది ప్రాణశక్తి అని పిలిచారు. కనుక సూర్యభగవానుడు ప్రాణములకు ఆధారమైనవాడు, అందులో సందేహమేమీ లేదు. గురుగారు, స్తోత్రాలలో ఆదిత్య హృదయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ఎందుకు వర్ధిల్లుతున్నాడు? ఆదిత్య హృదయం అనేటువంటిది కేవలం స్తోత్రం మాత్రమే కాదమ్మా, మంత్రం. అది చాలా గొప్పది. మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రము అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రహస్యము, మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా 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 ఆ జపం చేసిన శక్తి చేత ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. ఏ స్థితిలో మనల్ని కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది. అంత గొప్ప స్థితి కేవలం ఆ శబ్దానికి ఉన్నది. ఆ మంత్రం యొక్క శబ్దానికి, నాదము అంటాం దాన్ని, ఆ నాదానికి ఉన్నది అంత శక్తి. ఆ కారణం చేత ఆ శబ్దం వల్ల ఆ సూర్యభగవానుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ నాదం వల్ల కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ యోగం వల్ల కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. అందువల్ల ఆ మంత్రము ఏదైతే ఉన్నదో ఆ సూర్య మంత్రం వల్ల, ఆ మంత్రం యొక్క శక్తి వల్ల మనం అందరం కాపాడబడుతున్నాం. ఈ ఆదిత్య హృదయమే మంత్రము అని మనం చెప్పుకుంటున్నాం. రామాయణంలో ఇవ్వబడిన మంత్రాలు 2, ఒకటి సుందరకాండ, ఒకటి ఆదిత్య హృదయం. రామచంద్రునికే సాక్షాత్తు భగవంతుడు రామచంద్రుడు అని మనం చెప్పుకుంటున్నాం. అటువంటి రామచంద్రునికే రావణాసుర సంహార సమయంలో ఎన్ని రకములైనటువంటి అస్త్రములు శస్త్రములు ప్రయోగించినా రావణాసురుడు సంహరింపబడటం లేదు. ఎలా సంహరింపబడతాడు అనేటువంటిది ఒక సమస్యగా ఏర్పడింది. ఎన్ని రోజులు యుద్ధం జరిగిన తర్వాత అతడికి ఆ సమస్య వచ్చింది రామచంద్రునకు. అప్పుడు అగస్త్యుల వారు అక్కడ ప్రత్యక్షమై రామునకు ఉపదేశం చేసిన మంత్రమే ఆదిత్య హృదయము. సర్వకార్య సాఫల్యతను కలిగించేటువంటిది. రామ రామ మహాబాహో శృణు గుహ్య సనాతనం. నేను నీకు సనాతనమైనటువంటి రహస్యమైనటువంటి ఒక విషయాన్ని చెబుతున్నాను, వినవయ్యా అని అగస్త్యుల వారు రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. సనాతనమైనటువంటి వేదధర్మమైనటువంటి ఒకానొక మంత్రాన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నానయ్యా, దాన్ని నీవు కూర్చుని పఠించు. ఏం చేస్తే అతడు సంహరింపబడతాడో ఆ ఆదిత్యుడే నీకు తెలియచేస్తాడు అన్న విషయాన్ని చెప్పి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. రామచంద్రునికి అప్పుడు ఏం చేయాలో తోచింది. ఆ కారణం చేత రావణాసురుడు సంహరింపబడ్డాడు, తన భార్య రక్షింపబడింది. కనుక సకల కార్యసిద్ధి కొరకు మనం కూడా ఈనాటికి నిత్యము ఆ సూర్యభగవానుని ఎదురుగా నిలబడి నమస్కారం చేసి తతో యుద్ధ పరిశ్రాంతం రావణం జాగ్రత్త దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య అభ్యమభ్యాగతోరణం అని ఆ స్తోత్రాన్ని కనుక మనం పరిపూర్ణంగా పఠనం చేసినట్లయితే 2 ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యభగవానునికి ఎదురుగా నిలబడినప్పుడు ఆ డి విటమిన్ రావటం చేత ఆరోగ్యం కలుగుతుంది. 2వ ప్రయోజనం, ఆ మంత్రాన్ని చదవటం చేత రామచంద్రుడు ఎంత దివ్యమైన ఫలితాన్ని పొందాడో మనం కూడా అంతే పొందుతాం. కాకపోతే రాముడు కనుక అప్పటికప్పుడు ఫలితాన్ని పొందాడు, మనం కనుక కొంతకాలం తరువాత పొందుతాం. అంత గొప్పది ఆదిత్య హృదయం. గురువుగారు, ఇంతకుముందే మీరు చెప్పారు సూర్యుడు నమస్కార ప్రియుడు అని. అయితే ఈ సూర్య నమస్కారాల ప్రత్యేకత ఏమిటి? కేవలం సూర్య నమస్కారాలు కార్య సాఫల్యత కొరకు మాత్రమే చేస్తారమ్మా. ఆ కార్య సాఫల్యత అనబడేటువంటిది ఏదో ఒకానొక పని మనం చేసుకోవాలి, ఆ పని ఇంకా అవ్వటం లేదు, ఏవో అనేక రకాలైన అవాంతరాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఎవరినైనా గొప్ప పండితులను పిలిపించి ఆ సూర్య నమస్కారాలు చేయించాలి.
ఆ సూర్య నమస్కారాలు చేసేటువంటి వాడు ఆ రథమును, ఆ రథంలో ఉన్న సూర్యభగవానుని, ఆ సూర్యభగవానుని ముందు గుర్రములకు వెనుక ఉన్నటువంటి అనూరుణ్ణి ఇవన్నీ కూడా ముగ్గుతో చిత్రించి ఉంచి అర్చన చేస్తాడు. ఆ తరువాత యంత్రాన్ని ఉంచి దాంట్లో ఒక రాగితో చేయబడినటువంటి పళ్ళెరమును ఉంచి ఆ లోపల సూర్య యంత్రమును ఉంచి ఆ సూర్య భగవానునికి నమస్కారములతో సేవ చేస్తాడు. 12 నమస్కారాలు చేయాలి. అరుణము అనేటువంటి ఓ మంత్రం ఉన్నది వేదములలో. ఆ అరుణ మంత్రాన్ని పారాయణ చేస్తూ అలా సూర్య నమస్కారాలు చేస్తే ఇంక వీడు బ్రతకడు అని చెప్పినవాడు కూడా ఆయుర్దాయాన్ని కాపాడుకుని బ్రతికేటువంటి అవకాశం 100కి 100 పాళ్ళు ఉన్నది. అందులో ఒక పాలు తగ్గించడానికి కూడా అవకాశం లేదు. వాడికి ప్రాణశక్తి కదా ఆ సూర్యభగవానుడు. ఆ ప్రాణశక్తి అయిన కారణం చేత వాడి ప్రాణాలని కాపాడుతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా సూత్రం. ఆ కారణం చేత ఆ ఆరోగ్యాన్ని కాపాడుతాడు. ఆ సూర్య నమస్కారాలు చేసేవారు కూడా కేవలం ఊరికే ఇట్లా నుంచుని నమస్కారం చేయటం కాకుండా ఒంటి కాలి మీద నిలువబడి నమస్కరించాలి. కొంతమంది అలా నిలబడలేనప్పుడు ఆ మోకాలికి ఓ వస్త్రాన్ని చుట్టుకుంటారు వాళ్ళు, ఆ కాలు కిందికి దిగకుండా ఉండటం కోసం. ఆ ఒంటి కాలితోనే ప్రాణాచారం ఉరస శిరస మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం ప్రణామ అష్ట అంగ ఉచ్యతే. ఈ దేహంలో ఉన్న 8 అంగములు నేల మీద ఆంచాలి, ఆంచి నమస్కారం చేయాలి. దాన్ని అష్ట అంగ ప్రణామము సాష్టాంగ ప్రణామము అంటారు. అష్టాంగములు అంటే 8 అంగములు. అలా నమస్కరించాలి. కాలు కింద పెట్టకుండా ఒక్క కాలు మాత్రమే ఉంచి ఆ మంత్రాన్ని చదువుతూ అన్ని నమస్కారములు ప్రాణాచారం పడి చేయాలి. అంత కష్టపడి ఎవరైతే చేస్తారో, అంత విధి విధానమును అనుసరించి ఎవరైతే ఆ విధంగా సూర్య నమస్కారాలు చేస్తారో, అరుణపారాయణ చేస్తూ వాళ్ళ శక్తి వల్ల, ఆ మంత్రశక్తి వల్ల తప్పక ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు వ్యాధిని తగ్గించుకుని హాయిగా ఆనందంగా బ్రతుకుతాడు. అందువల్ల ఆ సూర్య నమస్కారాలు అంత ప్రత్యేకతను పొందినాయి. నమస్కార ప్రియుడు కనుక ఖచ్చితంగా సూర్య నమస్కారాలు కనుక చేయించినట్లయితే ఎటువంటి వ్యాధి అయినా, కుష్ఠవ్యాధి కూడా నయమైపోయినటువంటి సందర్భాలు ఉన్నట్లుగా ఈ కలియుగంలో అనేక మంది దగ్గర విని ఉన్నాం. క్షయ గుల్మము నయమైపోయి హాయిగా ఆనందంగా వాళ్ళు ఉన్నట్లుగా మనకు. కాకపోతే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు వాటిని ఎలా చేయాలో ఆ విధిని అనుసరించి, విధానమును అనుసరించి సక్రమంగా కనుక చేసినట్లయితే తప్పక దాని ఫలితాన్ని పొందుతాం. ఆ సూర్య నమస్కారాలకు అంత ప్రత్యేకత ఉన్నది. మందు కూడా వాడవలసిన పని లేదు. అలా తగ్గించగలిగేటువంటి శక్తి సూర్య నమస్కారాలకు ఉన్నది. గురుగారు, ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి? ఈ సూర్య భగవానుడే ద్వాదశ ఆదిత్యులుగా పిలువబడుతున్నాడు. ఆయనకు అనేకములైన పేర్లు ఉన్నాయి. ఇంట్లో పుట్టిన పిల్లవాడినే చిట్టి చట్టి అని అనేక రకాలుగా పిలుస్తున్నారు. అసలు వాడి పేరుని సరిగ్గా పిలవరు. అటువంటిది భగవంతుడికి ఎన్ని పేర్లు ఉండాలి? పూషుడు, అహస్కరుడు, భాస్కరుడు, ప్రభాకరుడు, సూర్యుడు, ఇట్లా ఎన్ని పేర్లు ఉన్నాయంటే 12 పేర్లు ఉన్నాయి. అందువల్ల 12 పేర్లను కలిపి ద్వాదశ ఆదిత్యులు అని పిలుస్తున్నారు. రెండవ భావం ఏమంటే ఆదిత్య తత్వం 12 తత్వాలుగా ఉన్నది. ఆ 12 తత్వములు అన్నీ ఎప్పుడు కనపడతాయంటే మనకు వేసవి కాలంలో కనపడతాయి. చండ, ప్రచండ, యోగ, భాస్కర, అద్వితీయ, తథాగత, విరించ, తస్థయోగ, అపస్థరయోగ, నిత్యయోగ, భవయోగ, అనిత్యయోగ, మొత్తం 12 తత్వాలుగా ఉంటుంది. ఈ 12 తత్వాలు మనకు ఎప్పుడు కనపడతాయి అంటే వేసవి కాలంలో బాగా కనపడతాయి. ఒక్కొక్కప్పుడు వాడు తగ్గుతున్నట్టుగా కనపడతాడు, ఒక్కొక్కప్పుడు ప్రచండంగా కనపడతాడు. ఆ కారణం చేత ఈ 12 తత్వములు కలిగిన వాడు కనుక 12 నామములతో ఆ సూర్య భగవానుని కనుక సేవించినట్లయితే ఆ సూర్య భగవానుడు మనకు కావలసిన వరములన్నిటినీ ఇవ్వగలడు. కేవలం
ప్రాణములను మాత్రమే రక్షించడం కాదు, సంతానాన్ని కూడా ఇచ్చాడు కదా కుంతీదేవికి. భారతంలో కనబడుతున్నది కదా, అనేకములైనటువంటివి ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు సూర్యభగవానుడు. కనుక ఆ ద్వాదశ ఆదిత్యులు అని అందువల్ల అన్నారు. చాలామంది ఉద్దేశం ఏమిటంటే బ్రహ్మాండాలు 12 ఉన్నాయి, ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు కనుక ఆయా బ్రహ్మాండములన్నీ కలిపి ఒక బ్రహ్మాండంగా భావిస్తే 12 బ్రహ్మాండాలు దాంట్లో ఉన్నాయి కనుక ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సూర్యుడు కనుక 12 మంది సూర్యులు, ద్వాదశ ఆదిత్యులు అని అనుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మాండములు 12 కాదు, అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలిత సహస్రనామంలో మనకు ఉన్నది. అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అందువల్ల ఈ ద్వాదశ తత్వములే ద్వాదశ ఆదిత్యులుగా. ఆ తత్వములను గురించి వివరించాలి అంటే ఒక పురాణమే కావాలి. గురుగారు, సూర్యుడు మానవ జీవితానికి క్రమశిక్షణ నేర్పుతాడంటారు. అటువంటి సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఏమిటి? బోలెడన్ని ఉన్నాయమ్మా వ్యక్తిత్వ వికాసాలు. మొట్టమొదటిగా తనకు ఏ ప్రయోజనం లేకుండా తన పని తాను చెయ్యటం అనేటువంటిది సూర్యభగవానుని వద్దనే మనం నేర్చుకోవాలి. లైటు వేసుకుంటే యూనిట్కి ఇంత అని నెల వచ్చేటప్పటికి డబ్బు కట్టకపోతే గవర్నమెంట్ ఊరుకోదు. తెల్లవారేటప్పటికి తాను ఉదయించి ఎంత వెలుగునిస్తున్నాడు. ఇప్పటి వరకు సూర్యభగవానునకు మనం ఎంత కట్టాం, ఏం కట్టాం? ఏదీ ఇవ్వకపోయినా, ఏమీ చెయ్యకపోయినా అనేక మంది ఆ ఎండను చూచి ఆ తాపాన్ని చూచి విసుక్కున్నా, కసురుకున్నా, చీదరించినా, ఏం చేసినా తన పని మాత్రం తాను ఏ సమయానికి ఉదయించాలో ఆ సమయానికి ఉదయించటం, ఏ సమయానికి అస్తమించాలో ఆ సమయానికి అస్తమించటం అనేటువంటిది సూర్యభగవానుడు చేస్తున్నాడా లేదా? కనుక తన కర్మను తాను విద్యుక్త ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది ఆ సూర్యభగవానుని వద్దనే మనం నేర్చుకోవాలి. క్రమశిక్షణలో మొట్టమొదటిది సమయము అనబడేటువంటిది చాలా గొప్పది. వెళ్ళిపోయినటువంటి సమయం మళ్ళీ వస్తుందా? రాదు. కనుక ఆ సమయాన్ని వినియోగించుకుని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకు నేర్పిన వారు ఎవరు అంటే సూర్యభగవానుడే. ఆయన్ని చూసే నేర్చుకోవాలి. ఆ టైం అంటే టైంకి రావాలి, టైం అయిపోతే వెళ్ళిపోవాలి. ఒకడు ఆఫీసుకు వచ్చేట 11:30కు వచ్చాడు. ఆఫీసర్ ఏం మాట్లాడలా, పని చేశాడు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి మొత్తం అన్నీ కట్టేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఆఫీసర్ అప్పుడు పిలిచాడు, ఏమయ్యా నువ్వు 1:30 ఆలస్యంగా వచ్చావు, 11:30కు వచ్చావు, 10ంటికి రావాల్సింది, 5ంటికల్లా వెళ్ళిపోతున్నావేమయ్యా, ఇంకో గంట ఉండి పని చేయవచ్చు కదా అని అడిగితే ఆయన ఏం చెప్పాట, ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి చెయ్యనండి, అందుకే టైంకు వెడుతున్నాను అన్నాడు. ఈ క్రమశిక్షణ ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనం? సూర్యభగవానుడి దగ్గర నుంచి వెలుగునైతే పొందుతున్నాం కానీ క్రమశిక్షణ మాత్రం కరవు అగుచున్నది. అందువల్ల సమయాన్ని గురించి ఆ పాలన గురించి సూర్యభగవానుని వద్దనే నేర్చుకోవాలి మనం. గురుగారు, రథసప్తమి సందర్భంగా మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.